దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ దినము ఏప్రిల్ 12వ తేదీ. లేఖన భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 22 నుండి 35 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. 32వ వచనం, నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు ఉండేదను. హల్లెలూయా. యేసు ప్రభువారు మరి సిలువకి సమీపంగా ఉన్నప్పటికీ మరి ప్రభు తెలియజేస్తున్న వాగ్దానం ఏంటో తెలిసిన, నేను మరి దెయ్యములను రోగులను స్వస్థపరిచేదను. ప్రభు ఎలాగా స్వస్థపరుస్తాడు అంటే, మత్తయి సువార్త 4:23-24 వచనాలలో ఆయన యొద్దకు తీసుకొచ్చిన ప్రతి వ్యాధి కలిగిన వ్యక్తిని, రోగిని ఆయన స్వస్థపరిచాడు. ముఖ్యంగా ఆయన యొద్దకు రావాలి. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ప్రజలు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. 2 మార్కు సువార్త 9:24 నుంచి మనం చూసినట్లయితే, మరి వచ్చిన వారికి విశ్వాసము ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము మరి సాధ్యమే అని దురాత్మ పట్టిన బాలుని యొక్క తండ్రితో ప్రభు చెప్తున్నాడు. అద్భుతాలు, స్వస్థతలు ఎలా జరుగుతాయి అంటే, ప్రభు దగ్గరికి ఒకటి విశ్వాసముతో రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. ఎలాగూ అంటే, మరి నా కాడిని మీరు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అవును, మనము పరిశుద్ధ గ్రంథం దగ్గరికి, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువే మనకి తెలియచేస్తాడు ఏం చేయాలి అనేది. మరి తెలియజేసినప్పుడు అద్భుతము జరిగిద్ది. యేసుప్రభు తల్లి కూడా యోహాను సువార్త 2:5 వచనంలో ఆయన చెప్పినది చేయడని పరిచారకులతో చెప్పాను. అవును, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు మనకి తెలియజేస్తూ ఉంటాడు. వెయిట్ చేయాలా మరి, లేదా అంటే మరి ఆదరణ కలిగిన వాక్యము నీతో మాట్లాడతాడు. అవునండి, మన ప్రభువు మన యొక్క ప్రాణములకు విశ్రాంతిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ రోజే ఆయన యొద్దకు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఒప్పుకోవలసిన పాపం ఏమిటి అనగా 27వ వచనము, అక్రమము చేసేవారిని దేవుడు ఒప్పుకోడండి. అక్రమము చేయవారిని ఆయన ఎంత మాత్రమును సహించుడు. ఆ దినాలలో యేసు ప్రభు వారి దగ్గరగా మరి అంటుంటారు, ప్రభా నీతో కలిసి మేము భోజనం చేశాం కదా, మమ్మల్ని చేర్చుకోమంటే ప్రభు అంటాడు, ప్రభు అని పిలిచి ప్రతివాడు కాదు కానీ తండ్రి చిత్త ప్రకారం మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను. అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి వెళ్ళిపోండి. అవునండి, చాలా మంది పైకి నీతిమంతులుగా కనపడతారు, పరిసయ్యులాగా. మత్తయి సువార్త 23:28 వచనం, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. అవును, అక్రమం వల్లనే మరి పాలు తేనెలు ప్రవహించే కానాను కూడా ఆ 7 జాతులు వాళ్ళు అక్రమం వల్ల వాళ్ళని తొలగించి మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. వారి అక్రమమే వాళ్ళని తొలగించింది. ఏదైనా తోటలో కూడా బాగా గమనించండి, వారి తోటలో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి కారణం దేవుడు పెట్టిన మాటని మేరటం. అక్రమం క్రమంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అనగా 24వ వచనం, ఇరుకు ద్వారాన ప్రవేశింప పోరాడుడి. అవును, మరి యేసు ప్రభు వారి శిష్యుడు అడుగుతున్నారు, ప్రభా రక్షించబడేది కొద్దిమందేనా? అవును, ఇది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గములో ప్రవేశించాలి అంటే మరి ప్రయాసపడాలి. అంటే అనగా మరి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. 2 తిమోతి 4:7 ప్రకారముగా బైబిల్లో రాయబడింది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకో. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఒక దినాన్ని ఒక బ్రిడ్జి మీద, అది ఒక్కరు వెళ్ళేంత మార్గం అన్నమాట. ఆ బ్రిడ్జి చెక్కలతో నిర్మించబడింది. ఒక్కరు మాత్రమే ముందుకెళ్ళగలరు. చాలా ఇరుకైన ప్రదేశము. ఒక దినాన 2 పొట్టేళ్లు ఒకదానికొకటి ఎదురయ్యాయి.
ఎదురైనప్పుడు ఆ రెండు మరి నువ్వు మరి కింద కూర్చో నేను వెళ్తాను అన్నట్టుగా ఉంటాయి. లేదు నేను వెళ్ళాలి నువ్వు అని ఆ రెండు పోటాపోటీతో రెండు పోట్లాడుకొని చివరికి ఆ రెండు రక్తం కారణంతగా మరి పొడుచుకొని రెండు నదిలో పడి ఆ నదిలో రాళ్ళ దెబ్బకి అటు ఇటు మరి అనేక దెబ్బలు తగిలి చివరికి ఒడ్డుకు చేరిన తర్వాత అయ్యో చాలా దెబ్బలే. మరుసటి దినం ఆ రెండు ఎదురైనప్పుడు ఒకదానికొకటి తగ్గించుకొని మరి పండుకున్నాయంట. అవును, ఒక్కరు మాత్రమే బాగా గమనించండి. ఇది ఇరుకైన మార్గం. తగ్గించుకుంటే వెంటనే మనం ముందుకు వెళ్ళగలం. నిజమండి. మరి తగ్గింపు లేకపోతే ఆ ప్రదేశంలో మరి వెళ్ళలేం కదా. అట్లానే ఇదొక ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గంలో బహు జాగ్రత్తగా మనం వెళ్ళాలి. లాజరు కూడా భూమి మీద మరి ఇరుకైన మార్గాన్ని పరలోక రాజ్యం ఆయనకి ఉచితంగా రాలేదు. లోకాసువార్త 16:25 తన జీవిత కాలం అంతయు కష్టములు, అవమానాలు, నిందలు అనేక మంది అనేక రకాలుగా అన్నారు. అవును, పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తెలియచేస్తుంది. అపోస్తల కార్యములో 14:22 ఏమని ఉంటుందంటే అనేక శ్రమలు అనుభవించి మనము దైవరాజ్యాన్ని చేరుకోవాలి. కాబట్టి మనము ఈ ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తున్నామని బహు జాగ్రత్తగా ప్రవేశించాలని దేవుడు తెలియచేస్తాను. దీని కొరకు పోరాటము చేయమని వాక్యము తెలియచేస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు. ఉదయ కాలంలో నీ కృపలో నీ దయలో నాయన మమ్మల్ని బాగు చేసేవాడు గాను ఆయన అక్రమం చేయొద్దని చెప్తున్నావు తండ్రి. అలాగనే నాయన మీ ఆజ్ఞ ప్రకారముగా మేము ఇరుకైన మార్గంలో మేము ప్రవేశిస్తున్నాం. మరి బహు జాగ్రత్త ఇరుకునందు విశాలతనిచ్చే దేవుడి నాయన అనేక మంది పోరాటానికి ప్రవేశపడతారంట కానీ ప్రవేశించండి. నిజమేనైనా ఈ లోకాశలు తొలగించుకొని దైవరాజ్యము కొరకు ప్రయాసపడే వాళ్ళముగా దయచేయమని వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరతల లెక్కలు మీ నామంలో తీర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.